ఏ అలజడి లేదు, గిలజడి లేదు. అసలు చంపుతాడంటావా? ఆదిత్య గురించి నీకు తెలియదు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపుతాడు. ప్లాన్లు వేయడంలో ఆదిత్య లాంటి మగాడు మరొకడు లేడు. ఖచ్చితంగా ఆదిత్య బావను చంపేస్తాడు. అతడు చావగానే ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసి సింగపూర్లో హాయిగా సెటిల్ అయిపోదు. సింగపూర్ సింగపూర్ సింగపూర్. ఈ జీవితంలో అది జరిగేలా లేదు. కానీ నేను పని చెప్తాను, చేస్తావా? నువ్వు చెప్పడము నేను చేయకపోవడమా డార్లింగ్? చెప్పు డియర్. బిర్లా మందిరం ముందు రోజు ఎంతో మంది అడుక్కుంటున్నారు తెలుసా? అవును తెలుసు. అలా అడుక్కున్న డబ్బుల్లోంచి లక్షలకు లక్షలు అప్పులు కూడా ఇస్తుంటారు తెలుసా? తెలుసు. నీవు కూడా అలా అడుక్కుని లక్షలు సంపాదించు. మాధవి, నేను ఎలా కనబడుతున్నాను? చింపిరి జుట్టు వేసుకుని మాసుని గడ్డం వేసుకుని అలాగే కనిపిస్తున్నావు. ఒక్క పని చేయరా మగడా, కోట్లు నీ వశం అవుతాయి. ఎంత చెప్పినా చెవికెక్కించుకోవే. తొందరగా పని కానిచ్చేయమని ఆదిత్యకు చెప్పు. వీలైతే ఎలా చంపబోతున్నాడో తెలుసుకో. మనకు తోచిన సహాయం చేద్దాం. వాడెవడి సహాయము తీసుకోడు. సరే అదే వదిలే గాని అప్పటిదాకా కృష్ణారామ అంటూ ఇలాగే ఉండు. ఇది మాత్రం వద్దు. అబ్బా హలో హలో, నేను రాజీవ్ని మాట్లాడుతున్నాను. చెప్పు, ఇంకా ఎంతకాలం? వాడి పిల్ల అయిన తర్వాత పని చేస్తావా? నా పని నాకు తెలుసు. యూ డోంట్ వరీ. డోంట్ వరీ మై ఫుడ్. ఎల్లుండి వాడి పెళ్లి. ఆ తర్వాత వాడిని చంపినా నాకు చిల్లిగా వరాదు. వాడి పెళ్ళానికి పోతుంది. షట్ అప్. నాకు సౌండ్స్ అంటే ఇరిటేషన్. నిశ్శబ్దంగా పనిచేయాలి. రేపు వాడు చస్తాడు, నువ్వు నా డబ్బులు రెడీ చేయి. అది కాదు చెప్పేది విను ఆదిత్య. షట్ అప్. ఇంకొకసారి ఏదైనా మాట్లాడితే రేపు నువ్వు కూడా చస్తావు. ఉంటానే సార్, ఫ్లైట్ టికెట్ బుక్ చేసావా? లేదు సార్. ఎందుకు చేయలేదు? ఒకళ్ళకో ఇద్దరికో తెలియక ఆగిపోయింది సార్. ముందు ఆ పని చూడవయ్యా, ఓకే సార్. తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు. వెళ్ళు. ఓకే సార్. ప్రియమైన అరోరా గారి, మీ ప్రియమైన అంజలి. ఆగు, ఏంటి ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? నా పుట్టింటికి వెళుతున్నాను. ఇంకెక్కడ ఉండడం కన్నా వెళ్ళిపోవడం ఉత్తమం. ఉండి చేసేదేముంది? నీ బావ ఇంకో పెళ్లి చేసుకుంటాడు. నీకు చెప్ప చేతికొస్తుంది. అప్పటిదాకా ఉండి నిన్ను చూస్తూ కూర్చోవడం కంటే ఇప్పుడే వెళ్ళిపోయి ఏ కూలోను అలా చేసుకోవడం బెటర్. అలా అంటే ఎలా మాధవి? చూస్తున్నావు కదా నేను ఎంత కష్టపడుతున్నాను. నువ్వు కష్టపడుతున్నావా? నీ కష్టానికి నా కడుపే రాలేదు. డబ్బులొస్తాయా? జోకు లేదు బాబు. ఎవరైనా వింటే నవ్వాపుకోలేక చచ్చిపోతారు. ఆ ఆదిత్య తప్పక మన పని చేసి పెడతాడు. నువ్వు తొందరపడకు మాధవి. ఏమిటి తొందరపడేది? మీ బావకి ఈ మధ్య లవ్ లెటర్స్ బండిల్ బండిల్ వస్తున్నాయట. అవును. అంటే
అంత శ్రద్ధగా ఆఫీసులో పనిచేస్తున్నారన్నమాట గురువు గారు. రోజుకు ప్రేమలేఖ రావడం, మీ బావ చాలా ఆనందంగా చదువుకోవడము. అయినా నాకు డౌటు, ఆల్రెడీ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన మీ బావకు ఇంకొకరితో లవ్వా? రాజు, నీకు గుడ్ న్యూస్. మీ బావ ఒకేసారి ఇద్దరు అక్కల్ని తెచ్చేలా ఉన్నాడు. వాళ్ళు పిల్లల కంటే వాళ్ళు ముడ్లు కడుగుతూ కూడా నువ్వు బతికేయచ్చు. వెరీ గుడ్. మాధవి. ఎస్, మాధవినే. ఏంటి చంపుతావా? నేను అన్నదాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? నా వల్ల కాదు బాబు, నిన్ను భరించడం నా వల్ల కానే కాదు. అలా అనకు మాధవి. నీ కోసం 20 లక్షలు పెట్టి రవ్వ నక్లీస్ చేయించాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఆ నక్లీస్ ఎవరికి మనం? అవునా? అంతా డబ్బేనా? నిజంగా ఎప్పుడొస్తుందో? 2 రోజుల్లో. నమ్మొచ్చా? సరే, అది చూస్తాను కదా. రాడాలింగ్ వెళ్దాం. నీ ధోరణి ఏంటో అర్థం కావట్లేదురా. మగాడికి లవ్ లెటర్స్ రాస్తున్నావు, అది అమ్మాయి పేరుతో. ఇప్పుడేమో గిఫ్ట్ పంపిస్తున్నావు. ఈసారి మంచి గిఫ్ట్ పంపిస్తున్నానమ్మా. తాజ్ మహల్, ప్రేమకు చిహ్నం. ఏంటో నీ పిచ్చుకోవాలా, నాకేం అర్థం కావట్లేదు. కొంపదీసి ఎవరినైనా చంపే ప్లాన్ కాదు కదా? రేపు పేపర్లో చూస్తావుగా. జాగ్రత్త బాబు. అరోరా 15 lakhs. నమస్తే సార్, గిఫ్ట్ వచ్చింది. వస్తాను. మొన్న అక్కడ ఉన్నావు కదా, ఇప్పుడు కూడా అక్కడే ఉండు. నేను వచ్చి మేకప్ చేసుకుంటా అలా ఉంటానే. సార్, ఈ అమ్మాయి ఎవరో నేనంటే పడి చస్తుంది సార్. మన గ్లామర్ అటువంటిది. నా ముందు అమితాబ్ బచ్చన్ కూడా బలాదూరు. కొంచెం హైట్ ఉంటే మీ ముందు చాలా మంది బలాదూరు అయిపోయేవారు సార్. ఇంకో సెక్రటరీ, ఇక మీద అమ్మాయిల నుంచి వచ్చిన గిఫ్ట్స్ కానీ లెటర్స్ కానీ డైరెక్ట్ గా నాకే తెచ్చి అడగవలసిన అవసరం లేదు. వెళ్ళి 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 అదే అది పట్టుకోవడం మధ్యలో వీడియో పెట్టి దానికి. అయిపోయాడు ముసలాడు. మై డార్లింగ్, మాధవి డార్లింగ్. ఏంటి? ఏమైంది? మన కోరిక ఫలించింది. మన ఆశలు తీరబోతున్నాయి. బిల్డప్ పాపి మ్యాట్రిక్ రా బాబు. ముసలాడు చచ్చాడు. ఏ ముసలాడు? అబ్బా, అదే మా బావ అరోరా చచ్చిపోయాడు. అవును. జోకు లేదు రాజీ, నిజం చెప్పు. నిజంగా నిజం. ఆ ఆదిత్య చాలా చాకచక్యంగా చంపేశాడు. ఎలా? మా బావకు రోజు లవ్ లెటర్లు వస్తున్నాయని చెప్పావు కదా. అవును. వాటిని పంపింది ఆదిత్య అని.
ముందు లవ్ లెటర్లు పంపి ఆ తర్వాత చిన్న చిన్న గిఫ్ట్లు పంపాడు. చివరకు ఒక గిఫ్ట్ ప్యాకెట్ లో బాంబు పెట్టాడు. అది తెలియని మా బావ ఆ గిఫ్ట్ ప్యాకెట్ తిప్పాడు. తిప్పితే ఏమైంది? ఇంకేముంది, దాంట్లో బాంబు ఉంది. పేలిపోయాడు. ఆ ముసలాడు హరి అన్నాడు. ఆదిత్య టాలెంటే టాలెంట్. ఎవరికి అనుమానం రాకుండా చంపాడన్నమాట. అవును, ఇంకా మన పెళ్లికి ఏ అడ్డు లేదు. ఏం అయితే చేద్దాం? తొందరగా ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్మేసి సింగపూర్ వెళ్ళిపోదామా? వాళ్ళకి చెప్తాను. హలో, పని అయిపోయిందిగా? ముసలాడు చచ్చాడు. పని అయిపోయింది. నా పనేం చేసావు? డబ్బు మొత్తం పంపిస్తున్నా. మాట తప్పేలేదు. తప్పితే బతకోగా? నాకు తెలుసు. మనం కలిసి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేద్దాం. బాయ్. థ్యాంక్ యూ. ప్యారడైజ్ బారికి వస్తావా? హలో, ఆదిత్య ఉన్నాడా? నేనెవరైతే ఏంటి గాని ఓ మర్డర్ చేయాలి. చేస్తావా? సారీ, చేయను. Yes. హలో, 1357 హత్య చేయాలి. ఎవరిది? మున్సిపల్ కమిషనర్ రాంప్రసాద్. 10 లక్షలు అవుతుంది. 10 lakhs. ఓకే, డన్. కానీ ఒక కండిషన్. ఏంటి? అతన్ని అతని ఆఫీసులో పిస్టల్తో చంపాలి. అయితే 20 lakhs. 20 లక్షల. ఓకే, డన్. ఎస్. మాధవి, ఇలా టర్నింగ్ ఇచ్చావా? ఆదిత్య దొరికిపోయావు. హలో. హలో, ఎవరు? నేనెవరైతే ఏంటి గాని రేపు మున్సిపల్ కమిషనర్ రాంప్రసాద్ని ఆదిత్య చంపబోతున్నాడు.
ది గ్రేట్ కిల్లర్ ఆదిత్య చంపబోతున్నాడు. చేతనైతే పట్టుకోండి. వాట్? ఎక్కడ? రామ్ ప్రసాద్ ఆఫీసులోని మున్సిపల్ కమిషనర్ మర్డర్ చేయబడుతున్నాడు. చేతనైతే అతన్ని రక్షించండి. హలో ఎవరు మాట్లాడేది? హలో 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 ఎవరు మాట్లాడేది? హలో 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 టూ 4 5 6 7 8 9 6 4. హలో హలో సార్, నేను ఇన్స్పెక్టర్ భార్గవ్ మాట్లాడుతున్నాను. 9449161899 చెప్పండి సార్. నంబర్ అడ్రస్ తెలుసుకొని నాకు ఫోన్ చేయండి. ఓకే, బాయ్. ఓకే సార్. ఆదిత్య, ఆదిత్య, ఎప్పుడు నా అవసరం అవుతా ఆదిత్య? నువ్వు కళ్ళలోకి వచ్చి చంపేస్తున్నావు. నిజంగా ఎప్పుడు నన్ను చంపుతావు? నా కామాకి ఎప్పుడు తీరుస్తావు?